న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 60 ఏళ్ల గత పాలనలో నారాయణఖేడ్ ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు అనే కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఒక కేసు విషయంలో జంపన్న అనే వ్యక్తికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చూస్తానని చెప్పి అతని దగ్గర 15,000 డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ వద్ద శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రతిష్టాపన వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ కళకళలాడుతోంది. G20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టడంతో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి. రహదారులు, డివైడర్లు, ఫుట్పాత్లను సుందరంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. దేశంలో రోజుకి 4,000 మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కడప జిల్లా పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 12 నుంచి కనిపించకుండా పోయి ఇటీవల అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువుఘాట్లో శవమై తేలిన డాక్టర్ అచ్చెన్న మృతి పట్ల అనేక అనుమానాలున్నాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ పేర్కొన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీ సభ్యులే విపక్ష సభ్యులుగా మారి సమస్యలపై గళం వినిపించారు. తమ డివిజన్లలో సమస్యలు పరిష్కారం కాలేదంటూ నిరసన చేపట్టారు. అనంతపురంలోని సెంట్రల్ పార్కు స్థలం అన్యాక్రాంతం అవుతోందంటూ కింద కూర్చుని 7వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ నాగమణి నిరసన తెలిపారు. ఆటో బోల్తా పడడంతో 7 విద్యార్థులకు గాయాలైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని భీమవరంలో స్కూల్ ఆటో బోల్తా పడింది. బైకర్ను తప్పించబోయిన ఆటో డ్రైవర్ డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గూడూరు పట్టణంలో 2వ విడత కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని కుక్కలను పట్టుకుని వాటిని తిరుపతికి పంపించేందుకు చర్యలు చేపట్టారు. తిరుమలలో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 నూతన విద్యుత్ ధర్మరథాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన 18 కోట్ల విలువైన ఈ విద్యుత్ బస్సులను హైదరాబాద్కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి విరాళంగా అందజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్లో కేటీఆర్ కాన్వాయ్కి కార్యకర్తలు ఎదురెళ్లారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ ప్రైవేటు డైరీ ఫామ్ వ్యాపారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో మహిళ. సోమవారం ఎమ్మెల్యే చేసిన చాటింగ్ వీడియో వైరల్ అయింది. నేడు లైంగిక వేధింపులంటూ ఓ మహిళ ఆడియో విడుదల చేసింది. తమ డబ్బులు వాడుకుని తమను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిదని భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామంటూ దంపతులు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. విశాఖలోని వడ్లపూడి తిరుమల నగర్కు చెందిన వరప్రసాద్ దంపతులు తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తాముంటున్న ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియోలో చెప్పారు. రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ చౌరస్తా వద్ద డీసీఎంలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. కుర్చీల లోడుతో ఉన్న డీసీఎం అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నగర శివారు హయత్నగర్కు చెందిన డీసీఎం గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో కుర్చీలను లోడ్ చేసుకుని చెన్నైకి వెళ్తోంది. భూదాన్ పోచంపల్లి మండలం కాప్రాయపల్లి గ్రామంలో నకిలీ పాల వ్యాపారాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. కల్తీ పాలు తయారు చేసిన పిండి జంగయ్యను అరెస్ట్ చేశారు. 80 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, నకిలీ పాలు తయారు చేసే 3 కిలోల స్కిమ్మద్ మిల్క్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచివరం ఇటికాలమ్మ గుడి వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. కోనసీమ జిల్లా రామ్ చరణ్ యువశక్తి ఇన్ఛార్జి మంచాల లోకేష్ ఆధ్వర్యంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే స్టేషన్ ఆర్ఎంఎస్ కార్యాలయం సమీపంలోని ఈ నెల 21వ తేదీన జరిగిన గుర్తు తెలియని యువకుని హత్య కేసులో తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతానికి చెందిన కామేష్ అనే నిందితుడిని అరెస్టు చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలుగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తమ సస్పెన్షన్పై ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఒకే ఇంట్లో గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రిటైర్డ్ వెటర్నరీ అసిస్టెంట్ కాటం వెంకట్రావు తన చిన్న కుమారుడైన మాణిక్యాలరావు కుటుంబంతో ఉంటూ అనారోగ్యంతో సహజ మరణం చెందారు.